వైరస్ లంగ్స్లోకి ఎంటర్ అయినప్పుడు అది న్యూమోనియా కి దారితీస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం అది ఎప్పుడైతే ఇలా రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఎంటర్ అయిందో అప్పటి నుంచి దగ్గు స్టార్ట్ అవుతుంది. అండ్ దగ్గు అనేది కొంచెం అంటే సూపర్ఫిషియల్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఉన్నప్పుడు మనం ఫ్లెమ్ నంజు అనేది చూడం. ఎప్పుడైతే అది మెల్లిమెల్లిగా ఈ లంగ్స్ లోపలి విండ్ పైప్స్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో సో అక్కడ మనకి లంగ్స్లో న్యాచురల్గా కొంత స్ఫూటం ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో ఆ స్ఫూటం లెవెల్స్ ఎక్కువ అవుతాయి. సో ఆ నంజు ఫార్మ్ అవ్వడం అనేది ఒక కైండ్ ఆఫ్ రియాక్షన్ టు ది ఇన్ఫెక్షన్. లోపల విండ్ పైప్స్ కలిగజేసే రియాక్షన్ వల్ల దాంట్లో మనకి ఆ నంజు అనేది ఎక్కువ ఫార్మ్ అవుతుంది. అది బయటికి తీయడానికి మన బాడీ ఆర్ లంగ్స్ దగ్గడానికి ట్రై చేస్తాయి. సో అది ఈజీగా బయటికి వచ్చేస్తే దానివల్ల రిలీఫ్ వస్తుంది, ఇన్ఫెక్షన్ కూడా కొంచెం తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. అది లోపలే ఉండి అలాగే కంటిన్యూ అవుతుంటే దాంట్లో ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో మనం ఆ కండిషన్ని దాదాపుగా న్యూమోనియా అంటాం.